భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. శ్రీమాత్రే నమః. మనం ఈ రోజున శనివారం నాడు ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. శనివారం అనగానే అందరూ ఆంజనేయ స్వామి దగ్గరికి, నవగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామిని తప్పకుండా పూజించాలి. శనివారం నాడు ఎవరైతే ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః మంత్రాన్ని చదువుతూ ఉంటారో, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి యొక్క 14 సార్లు ప్రదక్షిణ చేసి తమలపాకుల దండ కానీ వడమాల కానీ సమర్పించి సింధూరాన్ని పూజ చేయించుకుని ఆ యొక్క సింధూరాన్ని ప్రతిరోజు కూడా మీరు బొట్టుగా పెట్టుకున్నట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా అందరికీ ఉన్నటువంటి భయం ఏమిటయ్యా అంటే శని దోషము. శని దోషం, అష్టమ శని, ఏళ్ళనాడు శని, సాడేసాత్ శని, జన్మశని, ఇలా రకరకాల శనుల పేర్లు శనీశ్వరుడి యొక్క పేర్లు చెప్తూ ఉంటారు. ఏదో రకంగా అంటే అన్నిసార్లు బాధ పెట్టడం, అన్నిసార్లు సుఖ పెట్టడం, ఒకసారి సుఖ పెడతాడు, ఒకసారి బాధ పెడతాడు. కాబట్టి అటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకుని నువ్వులు నల్లని వస్త్రం సమర్పించి ఒక 7 సార్లు కానీ 17 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని చదువుకోవడం. ఇంకా అవకాశం ఉన్నవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ యొక్క శ్లోకం అన్ని యొక్క నవగ్రహాలు ఉన్న చోట ఉంటుంది, శివాలయాల్లో ఉంటుంది, నవగ్రహ శ్లోకాల్లో ఉంటుంది. ఈ యొక్క శ్లోకాన్ని 11 సార్లు పఠించినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి శని దోషం కొంతవరకు నివారణ జరుగుతుంది. మీ యొక్క దేవాలయంలో ఎక్కడైనా సరే లేదా మీ ఇంటి దగ్గర కానీ ఒక్కసారి సొంత ఇల్లు ఉన్నట్లయితే నవగ్రహాలకు సంబంధించిన హోమం జరిపించుకుని ఆఖరిగా నువ్వులు నల్లని వస్త్రం దానం చేయండి. లేని వాళ్ళకి నల్లని దుప్పట్లు కానీ నల్లని బట్టలు కట్టుకునేవి ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. అదేవిధంగా నూనెతో చేసిన సరుకులు, పిండి వంటలు కానీ ఏవైనా పదార్థాలు ఆ యొక్క లేని వాళ్ళకి ఎవరికైనా పేదవారికి ఆ నూనెతో చేసిన పిండి వంటలు కానీ పదార్థాలు కానీ పంచిపెట్టినా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శనివారం నాడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 27 సార్లు కానీ 17 సార్లు కానీ ఇంకా కుదరకపోతే 9 సార్లు ప్రదక్షిణ చేసి ఓం శం శనీశ్వరాయ నమః అనుకుంటూ కొంచెం నువ్వుల నూనె, కొంచెం నువ్వులు వేసి నల్లని వస్త్రం వేసి అక్కడ నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఓం హం హనుమతే నమః మంత్రాన్ని పఠిస్తూ తమలపాకులు దండ వేయండి. ఈ యొక్క తమలపాకులు ఏంటంటే ఆ సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీతాదేవి దగ్గరికి వెళ్ళి నేను రామభక్తుడిని అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆవిడ నమ్మకం కుదిరి రామభక్తుడు వచ్చాడు నన్ను చూడడానికి, నా యొక్క జాడ తెలుసుకోవడానికి అని చెప్పి రాముడి యొక్క యోగక్షేమాలు ఆంజనేయ స్వామి తెలిపాడన్న ఆనందంలో ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి తమలపాకులు కోసుకొచ్చి మాలగా వేసిందని కొందరు చెప్తారు. అదేవిధంగా సీతాదేవిని చూసి వచ్చాక మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వచ్చాక ఈ యొక్క ఆంజనేయ స్వామి విజయాన్ని సాధించాడు కాబట్టి ఆ కూడా ఉన్నటువంటి వానరులందరూ కూడా ఆ వనంలో ఉన్న తమలపాకులు దండగా గుచ్చి వాళ్ళ ఆనందంతో మనం ఏదైనా సరే దండ వేస్తాం కదా, పూలదండ, అలాగే వానరులందరూ మొదటిసారిగా తమలపాకులు దండ వేస్తే ఆయన ఎంతో సంతోషించాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేస్తే దండగా వేస్తే ఆయన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి చాలామంది నమ్మకం. ఇది నిజం కూడా. కాబట్టి ఆ యొక్క శనివారం నాడు సింధూరం పూజ చేయించుకుని శనీశ్వరుడికి అభిషేకం చేయించుకుని అదేవిధంగా తమలపాకుల దండ
ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి సమర్పించినట్లయితే శని దోషాలు కొంతలో కొంత తగ్గుతాయి. అవకాశం ఉన్నవారు శనివారం నాడు 5:30 నుంచి 7:30 మధ్యలో మీ ఇంట్లో వెలుగు రాకముందే నవగ్రహ హోమాన్ని పురోహితుల చేత మమ్మల్ని సంప్రదించి జరిపించుకోండి. మీకు తప్పకుండా మీ ఇంటి వద్దకు వచ్చి నవగ్రహ హోమం, ఆ శనీశ్వరుడు యొక్క దానాన్ని ఇప్పించే ఏర్పాట్లు చేయగలం. కాబట్టి ఎవరైనా సరే గ్రహదోషాలు ఉన్నవారు సంప్రదించి ఆ యొక్క గ్రహదోష నివారణ కోసం చక్కని మార్గాలు తెలుసుకుని పరిహారం చేసుకుని మీరందరూ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, ఇటు నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.